కేఏ పాల్ ఇండియన్ లీడర్స్ అని మీరు యూట్యూబ్ చేయండి. అక్కడ రాజశేఖర రెడ్డి మాట్లాడారు. ఆ రోజు 2005 డిసెంబరు 13ని రాజశేఖర రెడ్డి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు మాట్లాడారు, గవర్నర్ సింధే గారు మాట్లాడారు. అందరూ మాట్లాడతారు, ఉన్నారంది. కానీ అందరికంటే అద్భుతంగా మాట్లాడిన ఆయన బీజేపీ దత్తాత్రేయ గారు. ఆయన ఏమన్నారో వినండి, ఆయన మాటలు వినండి, అవి బ్రాడ్కాస్ట్ చేయండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు, అపోజిషన్ అవుతారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటారు, అపోజిషన్ అవుతారు. వాళ్ళందరూ ఉంటుండగా. కానీ డాక్టర్ కేఏ పాల్ గారిని ఆ స్థానంలో నుంచి ఎవరు తీసిలేరు. అది దత్తాత్రేయ గారు మాట్లాడిన మాటలు, దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన మాటలు, మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన మాటలు, ప్రైమ్ మినిస్టర్ మోదీ మాట్లాడిన మాటలు, హోమ్ మినిస్టర్ సుశీల్ కుమార్ సింధే మాట్లాడిన మాటలు. నా మాటలు కాదు, 200 ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు మాట్లాడిన మాటలు. నేను ఎవరికి జోడిస్తా? నా యేసు ప్రభువుకి తప్ప. కమాన్, కబడ్డార్. కళ్ళు మూసి ప్రేయర్ చేసినా మస్ అయిపోతారు. 7 కొరకు ప్రేయర్ చేశాను, 6 బోర్డు మెంబర్లు. రాజశేఖర రెడ్డి నా చారిటీలన్నీ లాగేసుకున్నప్పుడు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు ఆగస్టు 2, 2009లో. కళ్ళు మూసి ఏడ్చి ప్రేయర్ చేశా. సెప్టెంబరు 1, 2 ఉపవాసం ఉండి ఏడ్చాను చారిటీ సిటీలో. నా అనాథులకు తిండి లేకుండా 14 అకౌంట్లు మూసేశారు ప్రభువా. దానికి కారణం రాజశేఖర్ రెడ్డి. ఏడ్చాను. 100 సార్లు మీడియాలో చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు అన్నాను, తర్వాత రాజశేఖర రెడ్డి అన్నాను. తర్వాత ఏమనేవాడిని? దుష్టుడా, దుర్మార్గుడా, నీచుడా, అసహ్యుడా. సదాం హుస్సేన్ కంటే టైటిల్ మార్చాను 2005 నుంచి 2009కి. ఇలా మాట్లాడుతున్నాను, అలా హెలికాప్టర్ కూలిపోయింది. మీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్లు కొట్టుకున్నారు కొంతమంది. పాల్ షాపాలని నా మీద దాడులు చేశారు, లక్షల మంది చంపాలని చూశారు, వెంట్రుక ముక్క తీయలేకపోయారు. ఎందుకు? దట్ ఈస్ గాడ్స్ పవర్. నాకు శత్రువులు లేరా? ఉన్నారు. నన్ను చంపాలనుకోవట్లేదా? అనుకుంటున్నారు. నన్ను ఎవరైతే చంపాలనుకుంటున్నారో, డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు చేస్తున్నారు. కుక్క చావు పవర్లో నుంచి పోతున్నారు. ఎందుకు? అది దేవుడి నిర్ణయం. నా మిలిటరీ అమెరికన్ మిలిటరీ కంటే పవర్ఫుల్. వాడు బ్లడీ ట్రంప్ అవ్వచ్చు, ఆ బ్లడీ ఒబామా అవ్వచ్చు, ఆ బ్లడీ బుష్ అవ్వచ్చు. వాడు ఎవడైతే నాకెందుకు? నా దేవుడు నాకుండగా నాకు విరోధి ఎవడు? నేను అన్యాయంగా అవినీతిగా ఎవరిని తిట్టను. సామ దాన భేద దండం. అందుకే తమ్ముడు రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నేను సలహా ఇస్తున్నా, దేవుని పాత్రలోకి రండి. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా, రేవంత్ రెడ్డా అని 100,000 మంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు చెప్పిందే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసని. కనీసం ఒక 10 మంది మీడియా మిత్రులు నన్ను అడిగారు. నేను మాట్లాడలేదు, నోరెప్పలేదు, సైలెంట్గా ఉన్నాను. కరెక్ట్ టైంలో మాట్లాడదాం, ఏం చేయాలో నాకు తెలుసు. ఆ టైం రాకముందే, మీ పిలుపు పైనుంచి రాకముందే, మీ గుండెలు ఆగిపోకముందే, మీకు యాక్సిడెంట్లు అవ్వకముందే, మీరు సర్వనాశనం అవ్వకముందే దేవుని భయాన్ని కలిగి ఉండండి. యుద్ధం ఆరంభించానా? యుద్ధం ఆరంభించానా? బీ కేర్ఫుల్. ట్రంప్కే దిక్కులేదు, మీరంతా బచ్చారు.